నెల్లూరులో 130 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రతిష్ట దెబ్బతినకుండా ఆలయానికి సంబంధించిన వ్యవహారంలో తామే తగ్గుతున్నట్లుగా ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నేత ద్వారకానాథ్ తెలిపారు. ఇక దేవస్థానం లెక్కలకు సంబంధించి ఈ నెల 18న ఉదయం 10 గంటలకు దేవస్థానంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 2018లో ఆలయ నిర్మాణానికి సంబంధించి సుమారు 4000 మంది సభ్యులు, మరో 500 మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందజేశారని, ఇక దీంతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించుకున్నామని అన్నారు. అమ్మవారికి వచ్చిన విరాళాలకి సంబంధించి ప్రతి రూపాయికి తాము లెక్క చెప్తామని అన్నారు. ఆలయం 2018కి ముందు మాకన్నా పెద్దలు దశాబ్దాల పాటు ఆలయాన్ని కమిటీలుగా ఏర్పడి ముందుకు నడిపినటువంటి పెద్దలందరూ కూడా ఉన్నప్పటికీ ఈ నెల 18 దాకా కూడా జరుగుతున్నటువంటి జమ ఖర్చులకు సంబంధించిన లెక్కలన్నీ కూడా ఇప్పుడున్న కమిటీయే చూస్తుంది. 18వ తారీఖు నాడు జనరల్ బాడీ ఏర్పాటు చేసి ఈ యొక్క 3894 మంది జీవిత సభ్యులు, 500 మంది దాతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి సంబంధించి వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఎవరైతే 2018లో అప్పుడున్నటువంటి ఎన్నికల అధికారిగా ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రకటించి ఉన్నారో చలవాది సూర్యనారాయణ గారు ఆడిటర్, వారి నేతృత్వంలోనే 2018లో ఆయనే, 2023లో ఆయనే,